పెద్దగుట్టలో వక్ఫ్ బోర్డు నిర్వాహకుల ఆగడాలకు కళ్లెం వేసేది ఎప్పుడు? ముజావర్లు, వక్ఫ్ బోర్డు అధికారులు దౌర్జన్యంగా ఇష్టారాజ్యంగా భక్తుల నుంచి దోపిడీ కందూర్లు సమర్పించడానికి 2,1,500 రూపాయల వసూలు. అడుగడుగున దోపిడీ వసూళ్ల పర్వం. ఈయనచో దౌర్జన్యం. ధర్మసత్రాలు 5 ఖరాబ్ చేశారు. కొంతమంది బాడాపాడు స్థలాలను కబ్జా చేసుకుని హంగు హార్బాడాలతో షెడ్లు నిర్మాణం చేసి ఒక్క రోజుకు 2,000 నుంచి 50 రూపాయల వసూలు అద్దె ఉన్న సీసీ కెమెరాలను పనికి రాకుండా చేశారు. ఈ దౌర్జన్యం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఆగేది ఎప్పుడు? భక్తుల ఆవేదన, ఆరోపణలు, అభిప్రాయాలు. అలాల్ చేయడానికి 100 రూపాయలు తీసుకుంటారు. ఏట అలా కోయానికి మటన్ కొట్టలేదు కదా, వాళ్ళు కొడతలేదు. మొత్తం దోసుకుడు తిన్నుడు, ఏ విషయమైనా దోసుకుడు తిన్నుడు. అవి ఇంట్లో చెప్తే అక్కడ 100, 500, 2,000 అంటున్నారు. ఇప్పుడు పోయి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? మేము ఎవరి దగ్గర తీసుకుంటలేము, అంత అబద్ధం చెప్తున్నారు. ఇచ్చిన 500 దాకా ఆ తమ్ముడు ఇచ్చిరా సార్? అంతే. ఎంత? 1,500 ఇచ్చిరా? ఏ ఊరు మీది? సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఏం పేరు మీది? నా పేరు నాసిర్. ఏ ఊరు? ఎల్లారెడ్డిపేట. ప్రస్తుతం నిజామాబాద్ డిస్టిక్ పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో ఉన్నాం. పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో శుక్ర ఆదివారంలో చాలా పండుగ, జాతర, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రంలో దర్శనం కోసం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ఇక్కడ భక్తులు వస్తుంటారు. అయితే ఇక్కడ ప్రస్తుతము కాంట్రాక్ట్ వ్యవస్థ అయిపోయింది. ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కాంట్రాక్ట్ అనేది టెండర్ కాలేదు. అయితే ప్రస్తుతము ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇక్కడ చూసుకుంటున్నారు. అయితే కాంట్రాక్ట్ వ్యవస్థ ముగిసిపోయినప్పటికీ ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగుతుందో, వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగినప్పటికీ దూరం నుంచి వచ్చే భక్తులను కందోర్లు సమర్పించడానికి 1,500 నుంచి 1,600కు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారని భక్తులు చెప్తా ఉన్నారు. మరి వీరి దోచులాట తీవ్రంగా అయింది. మేము ఎంతో దూరం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మేము పుణ్యక్షేత్ర దర్శనం కోసం వస్తే ఈరోజు ప్రతి కొబ్బరికాయ పడగొట్టడానికి, దైవ దర్శనం కోసం, అదే కందోర్లు సమర్పించడం కోసం విచ్చలవిడిగా 1,600 నుంచి 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు వారి యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు. మరి అదేవిధంగా రూమ్ రెంట్లు 1,000 రూపాయల నుంచి 2,000, 2,500 రూపాయలు విచ్చలవిడిగా వసూలు చేస్తూ, మరి వస్తువులు కానీ ప్రతి ఒక్క వస్తువు అధిక రేట్లకు విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు చెప్తున్నారు. మరి ఈ దోపిడీ అరికట్టడంలో జిల్లా స్థాయి అధికారులు కానీ, వక్ఫ్ బోర్డు పై స్థాయి అధికారులు కానీ స్పందించాలని, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా దోపిడీ, మళ్ళీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో కూడా దోపిడీ అయితే మేము ఏం చేయాలని భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. 1,500 అడిగింది, 500 ఇచ్చిన. 100 ఇస్తే తీసుకోకపోతే 500 ఇచ్చిన. పూజ కాడ 1,600 అడిగింది, 500 ఇచ్చిన. తీసుకోబట్టి 1,100 ఇచ్చింది. ఏ ఊరు మీది? మాది అడ్లూరు ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండల్. ఏం పేరు మీది? నా పేరు సాయిగౌడ్. సాయిగౌడ్. మొత్తం ఎంత ఇచ్చిరు ఈరోజు? మొత్తము అంటే 1,100, 1,600 ఇచ్చిరా? అంటే ఇవ్వకపోతే ఏమంటున్నారు? ఇవ్వకపోతే పూజ చేస్తలేరు, సామాన్ తీసుకుంటలేరు. మేము కూడా వస్తువు దర్గా మీద బట్టలు కప్పలేరు. మొత్తానికి దోపిడీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పెద్దగుట్ట దోపిడీ అంటే 100% పాయింట్ ఇవ్వచ్చు, 100% ఓటు ఇవ్వచ్చు. దాని గురించి ఆడైనా ఆడి కొన్ని పైసలే. అన్ని దేవతలు వేరు. కటింగ్ కాడికి పోతే టికెట్ 120 రూపాయలు. టికెట్ 100 రూపాయలు దేవుడు ముట్టచ్చు అనుకుంటాం. మళ్ళీ మంగళూరు 50 రూపాయలు అడుగుతాం. ఏం చెప్పాలి? కైసా భయ్ ఐసా కట్ చేస్తా లేకుండా అంటారు. మళ్ళీ తదుపరి వాళ్ళు వచ్చి అరే అట్టే తీసుకుంటే మా దిల్ చూసి ఇస్తాం లేకుండా అని చెప్పింది. అతనే पहिलं गेल्यावर 500 रुपये घेतले. त्याच्यानंतर पूजाच्या ठिकाणी 1100 रुपये घेतले. काय नाव आहे साहेब तुमचं? राहुल जाधव. कोणचं गाव आहे? भोकर बेंद्री, महाराष्ट्र. पुरा किती घेतले तुमच्याजवळ पैसे? आता टोटल 1300 रुपये घेतले. नंतर गल्लामध्ये खाल्ल्या की नाही तर त्याच्या हाताला दिल्या? हातात दिलेला आहे, गल्यामध्ये काही नाही. काय नाही. नंतर पुरा लुटम आहे. मग कसं म्हणून घेऊल्या? तेवढं दूरून इकडे आले ना, काय म्हणून घेऊल्या तुम्ही? आपलं आता एक नवस आहे म्हणून आम्ही आलेले आहे तिथे.
आल्याच्या नंतर त्यांच्या मनानुसार चार्जेस घ्यायला जेवढे घ्यायलेच नाही तर पूजा होत नाही म्हणून म्हणाले म्हणून आम्हाला द्यावं लागलं होतं.